హాయ్ అండి. నమస్తే అందరికీ. ఈ టెంపుల్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి. మాకు దగ్గరలో ఉంటుందన్నమాట ఇది. మేడ్చల్ డిస్ట్రిక్ట్ కీసర మండల్ చీర్యాల విలేజ్‌లో ఉంటుంది. చీర్యాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అంటారు. సో, చాలా పెద్ద టెంపుల్ అండ్ ఫేమస్ టెంపుల్ అండి. కాటేజ్‌లు ఉన్నాయండి ఇందులో 2. ఇది మెయిన్ ద్వారం అండి. తూర్పు ద్వారము. అండ్ రైట్ సైడ్‌లో ఉత్తర ద్వారం ఓపెన్ చేశారు. మొన్న వైకుంఠ ఏకాదశి రోజు వెళ్ళాము మేము. అండ్ కొలను అండి, చిన్న కొలను, అందులో అన్ని తాబేళ్లు ఉన్నాయి. ఉత్తర ద్వారం నుంచి వెళ్తున్నాము మేము స్వామివారిని దర్శించుకోవడానికి. మాకు చాలా బాగా దర్శనమైందండి. తనివి తీరా చూసుకున్నాము స్వామివారిని. లక్ష్మీ నరసింహస్వామికి కుడివైపున విఘ్నేశ్వరుడు అండ్ ఎడమ వైపున హనుమంతుడు కొలువై ఉన్నారండి. చాలా బాగుంటుందండి టెంపుల్. అండ్ చాలా అందంగా కూడా అలంకరించారు. అసలు చూడడానికి మనకు 2 కళ్ళు కూడా సరిపోవండి, అంత అందంగా అలంకరించారు. ఈ గుడి సికింద్రాబాద్ నుంచి ఒక 20-25 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి. ఈసీఎల్కి ఒక 11 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి. అండ్ హైదరాబాదీస్కి అయితే 1 డే టూరిస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు ఇది. హోమం అండి, హోమం చేశారనుకుంటా మార్నింగ్. అండ్ ఇక్కడ సత్యనారాయణ స్వామి పూజలకు కూడా ప్రసిద్ధి అండి. అండ్ ఇక్కడ మొత్తం సీరియల్ షూటింగ్స్ కూడా జరుగుతాయండి చాలా వరకు. మా టీవీలో వచ్చే సీరియల్స్ చాలా వరకు వస్తాయి. బట్ ఆ సీరియల్స్ నేను చూడను కాబట్టి నాకు ఆ నేమ్స్ తెలియదు. ఇది వెనుక ద్వారం అండి, గుడి వెనుక ద్వారము. ఈ వెనకాల నుంచి బయటకు వస్తే మనకు ఎదురుగా టెంపుల్ ఉంటుంది, ఇంకోటి శివాలయం ఉంటుంది. అండ్ నల్లపోచమ్మ, బంగారు మైసమ్మ అండ్ నవగ్రహాలు ఉంటాయండి. సతీ సమేత నవగ్రహాలు ఉంటాయి. అండ్ ఇక్కడ స్వామివారి చుట్టూ 21 కానీ 41 ప్రదక్షిణలు చేసి మన మనసులో ఉన్న కోరిక కోరుకుంటే అది నెరవేరుతుందని ఇక్కడ చాలామంది నమ్మకం అండి. సో, అందరూ వచ్చి చూడవలసిన ప్లేస్ అనమాట ఇది. ఈ టెంపుల్ మాకు దగ్గరగా ఉంటుంది కాబట్టి మేము బర్త్డేస్కి, మ్యారేజ్ డేస్కి ఫస్ట్ ఈ టెంపుల్కి వస్తామండి. రెగ్యులర్గా వస్తుంటాము. సో, ఇది లోపలికి వెళ్ళి వచ్చాక మన నల్లపోచమ్మ, బంగారు మైసమ్మ టెంపుల్ అండి. లెఫ్ట్ సైడ్లో శివయ్య ఆలయం ఉంది. సో, అక్కడ వీడియో తీయనీయలేదన్నమాట. పూజారి ఉన్నారు, తీయలేదు. అండ్ ఇది దర్శనం చేసుకొని బయటకు వచ్చాక అండి, ఇది ముందు సైడు ఇదంతా బయట ప్లేస్ చాలా ఉంటుంది పార్కింగ్ కోసము. అండ్ అవి రూమ్స్ అండి, వేరే స్టేట్స్ విలేజ్ నుంచి వచ్చే వాళ్ళకు రూమ్స్. అండ్ అదంతా పార్కింగ్ ప్లేస్ అండి, మనం కూర్చోవడానికి కూడా ఉంటుంది. ఇంతే అండి. ఇక మీరు కూడా ఒకసారి వచ్చి దర్శించుకోండి, చాలా బాగుంటుంది. మాకైతే 2 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది, అందుకే రెగ్యులర్గా వస్తుంటాము. అండ్ మా అక్క, మర్దలు అండ్ అక్క కూతురు అందరం కలిసి వచ్చామండి. ఓకే అండి, బాయ్ అందరికీ.